లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. పార్లమెంట్ సీట్ కోసం పలువురు వెంపర్లాడుతున్నారు. టికెట్ రాదని తెలిసినా మరికొందరు నేతలు పక్క పార్టీలో చేరి ఎలాగైనా బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల్లో గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని కొందరు నేతలు బహిరంగంగానే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో సీఎం మంత్రులతో బీఆర్ఎస్ నేతల భేటీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజంగా మారింది. పదవుల కోసం, స్వంత స్వలాభం కోసం తమకు తోచిన పార్టీలోకి వెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న బడా నాయకుడు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఎంపీగా పోటీ చేయడానికే పార్టీ మారుతున్నట్లు తాండూరు నియోజకవర్గంలో గుసగుసలు వినబడుతున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం మహేందర్ రెడ్డి అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు కూడా పదవి కోసం, సొంత స్వలాభం కోసం పార్టీ మారుతున్నారని అన్నారు. మహేందర్ రెడ్డి పార్టీ మారడంతో రాజకీయాల ముఖచిత్రం మారబోతుంది. అయితే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రకటనతో కాంగ్రెస్ నాయకులు కన్ఫ్యూజన్ లో పడినట్టుగా సమాచారం. బడా నాయకుడు పార్టీలోకి వస్తే కార్యకర్తల పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నారు. అధికారం కాంగ్రెస్ పార్టీదే కాబట్టి అధికారం వాడుకోవడం తప్ప రాజకీయం చేయలేమేమో అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ కు మంచి రోజులు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీ ఇక ఖతమవుతుందని బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ ఇడిసిపోవడం అనేది చాలా నీచమైన చర్య. పోయినాడు కాబట్టి కూడా మాకు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవ్వరికీ లేని విధంగా మరి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన సంగతి కూడా తాండూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ గుర్తుపెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ ఇటు వికారాబాద్ కానీ ఇటు తాండూరు కానీ పరిగిలో కానీ ఈయన ఒక ప్రాబల్యం చూపించి ఈయన ఒక స్నేహితులను ఈయన ఒక సంబంధించిన వ్యక్తులకు చెప్పి ఈ 3 సీట్లు ఓడగొట్టిన ఘనత మహేందర్ రెడ్డి గారిది. కాబట్టి మహేందర్ రెడ్డి గారి అసంటి వ్యక్తులు పార్టీలో ఉండరాలని చెప్పేసి మేము మొన్ననే తెలంగాణ రాష్ట్ర భవన్లను పెద్ద ఎత్తున గొడవ జరిగిన సంగతి పాత్రిక సోదరులందరూ కూడా తెలుసు. కాబట్టి పోయిన దాంతో మాకేమి నష్టం లేదు. మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇక నుండి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఇలా ఒకే పార్టీలో ఉన్న వర్గపోరు ప్రస్తుతం ప్రతిపక్ష పోరులుగా మారబోతుంది. మరి రానున్న రోజుల్లో మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిల మధ్య ప్రత్యక్ష రాజకీయాలు ఎలా ఉండబోతాయో అని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు.